హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ అమ్మాయికి అయితే ఆరోగ్యం బాగోదంట. నేను నా వీడియోస్లోనైతే అప్లోడ్ చేశాను కదా, ఈ అమ్మాయి 2-3 వీడియోస్లో కూడా అప్లోడ్ చేశాను. మీరు చూడండి ఫ్రెండ్స్, ఆ అమ్మాయి అనమాట. చూడండి, వీళ్ళ అమ్మగారికి కూడా ఆరోగ్యం ఏమి బాగోదంట. అందుకని ఈ అమ్మాయి ఇళ్ళన్నీ తిరిగి అడుక్కొని వాళ్ళ అమ్మగారికి అయితే అన్నం పెడుతుందంట. చూడండి ఫ్రెండ్స్, వీళ్ళకి ఇక్కడైతే ఎవరు లేరంట. ఎందుకంటే ఇటువంటి వారికి మనం సాయం చేద్దాం ఫ్రెండ్స్. మీరందరూ కూడా ఈ అమ్మాయికి సాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇటువంటి వారు చాలామంది ఉన్నారు. నాకైతే ఈ అమ్మాయి కనిపించింది. చూడండి ఫ్రెండ్స్, నా వంతు సాయం అయితే నేను చేస్తున్నాను. మీ వంతు సాయం కూడా మీరు చేయండి ఫ్రెండ్స్. చూడండి, ఈ అమ్మాయి మాటలైతే మనకు అర్థం కాదు. అందుకనే నేనే మాట్లాడి చెప్పడం అయితే జరిగింది. మీకు అర్థం కాదనమాట. ఈ అమ్మాయి మాటలో సరిగ్గా అర్థం కావట్లేదు. నాకు కూడా సరిగ్గా అర్థం కావట్లేదు. నేను ఇంకా సైకిల్ చేస్తాను ఫ్రెండ్స్. అదే నేను ఇంకా అర్థం చేసుకుంటున్నాను. వీళ్ళకి ఎవరూ లేరంట. వీళ్ళ అమ్మగారు ఈవిడేనంట ఫ్రెండ్స్. చూడండి, మా నాన్నగారు కూడా చనిపోయారని చెప్తుంది. చూడండి ఫ్రెండ్స్, దారి పక్కన అయితే వీళ్ళు ఇలా బరకలు కట్టుకుని అయితే ఉంటున్నారు. నేను నా నెక్స్ట్ వీడియోలో కూడా వీళ్ళ ఇల్లు కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఇటువంటి వారికి సాయం చేద్దాం ఫ్రెండ్స్. ఈవిడికి కూడా ఆరోగ్యం బాగోదంట, ఏమీ తెలియదు ఫ్రెండ్స్. చూడండి, అమ్మాయి అసలు అలా సైక్ చేస్తుంటే చాలా బాధ అనిపించింది. చూడండి ఫ్రెండ్స్, అన్నం కూడా తినలేదు అక్క అని చెప్తుంది. నాకు చాలా బాధేసింది ఫ్రెండ్స్. చూడండి, అందుకని నా వంతు సాయం అయితే నేను చేస్తున్నాను. మీరు కూడా సహాయం చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇటువంటి వారికి మనం సాయం చేద్దాం ఫ్రెండ్స్. ఇంకా నేను అడుగుతూ ఉన్నాను, చెప్తా ఉందన్నమాట అన్నీ. వాళ్ళ అమ్మగారిని అయితే ఆపరేషన్ చేయాలన్నారంట. వాళ్ళ అమ్మగారికి కిడ్నీలు కూడా పాడైపోయినాయి అంట. అందుకే నేను మా అమ్మగారిని నేనే పోషించుకుంటున్నానని చెప్తుంది. చూడండి ఫ్రెండ్స్, చాలా డబ్బులు అవుతాయి అంట హాస్పిటల్కి తీసుకెళ్తే. అందుకనే చాలా బాధ అనిపించి నేనైతే ఇంకా మాట్లాడి వీడియో అయితే అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్. చూడండి, ఇవి చెప్పే అయితే అర్థం కావట్లేదు అనమాట. ఇంకా మీకు అర్థం కావని ఇంకా నేనే మాట్లాడాను ఫ్రెండ్స్. చూడండి, చాలా బాధ అనిపించింది నాకు. అందుకని ఇటువంటి వారిని చూస్తే అసలు తట్టుకోలేము కదా మనము. ఇంకా నాకైతే చాలా బాధ వేసింది ఫ్రెండ్స్. చూడండి, అన్నీ సైకిలే చేస్తుంది. ఎందుకంటే అర్థం కావట్లేదు అనమాట. మాటలు కూడా సరిగ్గా రావట్లేదు. చిన్నప్పటి నుంచి ఇలానే ఉన్నానక్క అని చెప్తుంది. ఎవరూ లేరు వీళ్ళకి. చూడండి, వీళ్ళమ్మగారికి అయితే అసలు బాగోదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ అమ్మాయి అన్ని ఇల్లు తిరిగి అడుపుచ్చుకుని వాళ్ళ అమ్మగారిని అయితే పోషించుకుంటున్నారు. వీళ్ళ పెన్షన్ అయితే నాకైతే అసలు చాలా బాధేసింది. వీళ్ళకి ఏదో హెల్ప్ చేయాలని నేను అడుగుతున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఇటువంటి వాళ్ళకి హెల్ప్ చేయాలి. నా వంతు సాయం అయితే నేను చేస్తున్నాను. ఒకసారి మీరు సాయం చేయమని అడుగుతున్నాను. మీరు కూడా సాయం చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ పరిస్థితి అంతా మీకు చెప్పింది కదా. దేవుని కృప కూడా వీళ్ళకు ఉండాలని నేను కోరుకుంటున్నాను. మనందరం కూడా ప్రార్థిద్దాము, ప్రార్థన చేద్దాం ఫ్రెండ్స్. వీళ్ళ అమ్మగారికి కూడా బాగుండాలి అని ప్రార్థన చేద్దాము. వీళ్ళకి పెన్షన్ కూడా రావట్లేదంట.